ఒత్తిడి అత్యంత శక్తివంతమైన దేశాలను కూడా రాజీకి వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ అదే జరుగుతుందా? పశ్చిమాసియాలో పట్టు కోసం నెలల తరబడి యుద్ధం చేసిన వాషింగ్టన్ ఇప్పుడు తన ప్రధాన డిమాండ్ను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతుందా? తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన నివేదిక వెలువరించింది. అయితే అమెరికాను ఇంతగా ఎందుకు తగ్గింది? హార్ముజ్ జలసంధి ఇరాన్కు శక్తివంతమైన ఆయుధంగా మారిందా? మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడా? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఓడిపోయాడా? తెహ్రాన్కు హార్ముజ్ ఆయుధంగా మారిందా? ఇరాన్ అణు ప్రోగ్రాంకు ట్రంప్ ఓకే చెప్తాడా? ఒత్తిడి ఇది కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రస్తుతం వాషింగ్టన్ కూడా అటువంటి నిర్ణయం వైపే ఒత్తిడిని నెడుతున్నట్టు కనిపిస్తోంది. అత్యంత కీలక డిమాండ్లో ఒకదానిపై పట్టును సడలించడానికి అమెరికా సిద్ధమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. అయితే ఇరాన్ యుద్ధంలో కీలకమైన జలమార్గం చిక్కుకున్నది. అందుకే ఇరాన్ ఎటువంటి రాజీకి సిద్ధపడేలా కనిపించడం లేదు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోకుండానే యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్లు సమాచారం. అయితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని ట్రంప్ కోరుతున్నాడు. ఈ జలమార్గాన్ని మళ్లీ తెరిస్తే సంఘర్షణకు ముగింపు పలకొచ్చని ట్రంప్ భావిస్తున్నట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ ప్రత్యామ్నాయ మార్గం గురించి సీనియర్ సహాయకులతో ట్రంప్ అంతర్గతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ తన సొంత రెడ్ లైన్ ను వెనక్కి తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారు? కొన్ని నెలలుగా వాషింగ్టన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఈ పరిణామం అనుభవజ్ఞులైన పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై ఆంక్షలకు అంగీకరించాల్సిందేనని వాషింగ్టన్ మొదటించి పట్టుబడుతూ వస్తోంది. అనేక దఫాల చర్చలు సంప్రదింపుల్లోనూ ఆ డిమాండే ప్రధానంగా ఉంటూ వచ్చింది. కానీ వందల మైళ్ల దూరంలో ఉన్న ఇరుకైన జలసంధి ఇప్పుడు ఇరాన్కు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. క్షిపణి డ్రోన్ దాడులతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల్ని ఇరాన్ పదే పదే అడ్డుకుంటోంది. ఈ రకమైన దిగ్బంధనమే ఇప్పుడు వాషింగ్టన్ ధోరణిలో మార్పు రావడానికి కారణమైంది. అంతేకాకుండా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వేగంగా ముంచుకొస్తున్నాయి. ఈ రాజకీయ కారణాలు కూడా ట్రంప్ను యుద్ధం ముగింపు దిశగా ఒత్తిడి చేస్తున్నాయి. యుద్ధానికి ముందుతో పోలిస్తే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన పెట్రోల్ ధరలు కూడా ట్రంప్ యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇరాన్ విషయంలో ప్రస్తుతం కూల్గా వ్యవహరిస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. తాము కేవలం పాక్షికంగానే చర్చలు జరుపుతున్నామని అంటున్నాడు. అంతేకాదు ఇరాన్లో తీవ్రమైన ద్రవ్యోల్బణం నిధుల కొరతను తెహ్రాన్ ఎలా ఎదుర్కొంటుందో చూస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా వ్యూహాలన్నీ చదరంగంతో పోల్చిన ట్రంప్ ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒమాన్ ఇరాన్ మధ్య చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. త్వరలోనే వాషింగ్టన్ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం హార్ముజ్లో వాణిజ్య నౌకల రాకపోకలు స్వేచ్ఛగా మళ్లీ ప్రారంభం కావచ్చు. ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయొచ్చు. అయితే ఇరాన్ షరతులేంటి? హార్ముజ్ను తెరిచేందుకు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కఠినమైన షరతులను తెరపైకి తెచ్చింది. అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా తమ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఆంక్షలు రద్దు చేయాలని పట్టుబడుతోంది. అలాగే స్తంభింపజేసిన తమ దేశ నిధులను విడుదల చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తోంది. యుద్ధ నష్టానికి పరిహారం చెల్లించాలని తెహ్రాన్ కోరుతోంది. ఇరాన్కు $30,000 కోట్ల పునర్నిర్మాణ నిధిని కేటాయించాలని తెహ్రాన్ వెల్లడిస్తోంది. తాజా ఒప్పందం జూన్లో కుదిరిన ఒప్పందం షరతులు పోలి ఉండడం విశేషం. ఒమాన్తో తమ చర్చలు హార్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గాన్ని ఖరారు చేయడంపైనే సాగుతున్నాయి. ఈ చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, పాత మార్గాల స్థానంలో త్వరలోనే కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయని ఇరాన్ వర్గాలు తెలిపాయి. అయితే హార్ముజ్ జలసంధి ఇప్పుడే తెరుచుకుంటుందని అర్థం కాదని ఇరాన్ చెబుతోంది. ఈ ఒప్పందం ఎప్పుడైనా జరగచ్చని తెహ్రాన్ వివరిస్తోంది. హార్ముజ్ పునః ప్రారంభం షరతుల ఆమోదంపైనే ఆధారపడి ఉంటుంది. షరతులను ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు స్పష్టం చేసినట్టు ఇరాన్ వెల్లడిస్తోంది. తమ డిమాండ్ నెరవేరే వరకు దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. మరోవైపు తాము ప్రస్తుతం అమెరికాతో నేరుగా చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. కేవలం మధ్యవర్తుల ద్వారానే సందేశాలు పంపుతున్నట్టు వెల్లడించారు. ఇస్లామాబాద్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మంత్రి ఆరోపించారు. ఆ ఉల్లంఘనలతోనే జరిగిన నష్టాన్ని పూడ్చే వరకు చర్చలు పునః ప్రారంభించేది లేదని అరాగ్చి తేల్చి చెప్పారు. ఈ సంక్షోభంలో హార్ముజ్ ఒక్కటే ఏకైక సముద్ర రంగం కాదు. యెమెన్లోని ఇరాన్ మద్దతుదారులు హూతీలు, ఎర్ర సముద్రంలో సౌదీ
ఓడరేవులపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించారు. అంతేకాకుండా ఎర్ర సముద్ర తీరంలోని సౌదీ చమురు కేంద్రంపై దాడి హూతీలు చేశారు. దీంతో ఇరాన్ యుద్ధం ఇప్పుడు అనేక రంగాలకు వేదికలకు విస్తరించింది. ఈ ప్రాంతంలో యుద్ధం మరింత విస్తరిస్తున్న తరుణంలో అమెరికా ఇలాంటి ప్రత్యక్ష భూతల సైనిక జోక్యానికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. తమ బలగాలు పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉన్నాయని తెలిపింది. అమెరికా సైనిక సిబ్బంది ఎవరైనా ఇరాన్లోకి అడుగు పెడితే అంతు చూస్తామని తెహరాన్ వార్నింగ్ ఇచ్చింది. 5 నెలలుగా అమెరికా యుద్ధం చేస్తున్న హార్మజ్ను మాత్రం తెరిపించలేకపోయింది. కానీ వాషింగ్టన్ తన డిమాండ్లలో చేసిన ఒక చిన్న మార్పు దాన్ని సాధించేలా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో విజేత ఎవరో తెలియకపోవచ్చు. బదులుగా ఏ పక్షం కూడా వెనకడుగును ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు.